ఇశ్రాయేలు పర్వతములారా, ఇక కొంతకాలమునకు ఇశ్రాయేలునకు నా జనులు వచ్చెదరు. మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించుదురు. నేను మీ పక్షముననున్నాను. నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. మీ మీద మానవ జాతిని అనగా ఇశ్రాయేలునందరినీ విస్తరింపజేసేదను. నా పట్టణములకు నివాసులు వత్తురు. పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును. మీ మీద పశువులను విస్తరింపజేసేదను. అవి విస్తరించి అభివృద్ధి నందును. పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను. అప్పుడు మీరు తెలుసుకుందురు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మునుపటి కన్నా అధికమైన భక్తుల యొక్క జీవితాలలో మునుపటి కన్నా అధికమైనటువంటి నీళ్లు ఎప్పుడు పొందుకున్నారంటే వారు దేవుడు వారి వైపు తిరిగినట్లుగా, దేవుడే వారి పక్షమున ఉండలాగా వారి జీవితాలు యేసయ్యలోనే ఉన్నది మనకు రక్షణ, నిరీక్షణ. యేసయ్యలోనే దొరుకును మనకు విడుదల, విమోచన, స్వస్థత, హే హే జీవము, జ్ఞానము, ఆనందము. దేవుడి నరునిలో ఉండు భాగ్యము, దేవుని పిల్లలయ్యే ఆశీర్వాదము. యేసయ్యే తెచ్చాడి కృపావరం, తానే చెల్లించాడు మన క్రయధనం. నమ్మిన చాలు కలుగును మేలు, పూర్తిగా ఉచితమీ దేవుని వరం. నమ్మిన చాలు కలుగును మేలు, పూర్తిగా ఉచితమీ ఇశ్రాయేలు పర్వతములారా, ఇక కొంతకాలమునకు రక్షణ ఇశ్రాయేలునకు నా జనులు వచ్చెదరు. మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించుదురు. నేను మీ పక్షముననున్నాను. నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. మీ మీద మానవ జాతిని అనగా ఇశ్రాయేలునందరినీ విస్తరింపజేసేదను. నా పట్టణములకు నివాసులు వత్తురు. పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును. మీ మీద పశువులను విస్తరింపజేసేదను. అవి విస్తరించి అభివృద్ధి నందును. పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను. యేసయ్యలోనే ఉన్నది మనకు రక్షణ, నిరీక్షణ. యేసయ్యలోనే దొరుకును మనకు విడుదల, విమోచన. దేవుడు వారి వైపు తిరిగినట్లుగా, దేవుడే వారి పక్షమున ఉండలాగా వారి జీవితాలు గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అధికమైన పాపపు జీతమై